మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ అంత్య దినములలో యందు నీ మహిమ కలిగిన స్వరాన్ని, శక్తి కలిగిన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల వేళలో నీ కనికరమును, దయను మేమందరము కన్నులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి నాయన. ప్రత్యేకంగా ఈ అంత్య దినాల్లో నీ స్వరాన్ని వినగలుగునట్లుగా కృప దయచేయండి. ఈరోజు రాత్రి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు ధ్యానాల ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు స్తోత్రాలు. వాక్యాన్ని గ్రహించుకోవడానికి, విని అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. మేము రాబోయే దినాల్లో మేము ఎలా సిద్ధపడాలో, దుర్బోధనలు ఎలా జయించాలో, అంత్య దినముల యందు ఎలాంటి పాత్రను నీవు తన సేవ కొరకు వాడుకుంటావో నాయనా, నీ లేఖనాలు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నాయి. నీ వాక్కు ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. రైట్. మన ప్రభువైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చూడనా, మనందరం కూడా 2వ తిమోతి పుస్తకంలో 2వ అధ్యాయము 19 వచనాల వరకు మనం ఆల్రెడీ గత కాలంలో ధ్యానం చేసుకున్నాము. ఈ రోజున 20-21 వచనాలు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో చూడండి నాన్న, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాకుండా కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మనం అక్షరంగా చూసినప్పుడు అర్థమయ్యే విషయాలు వేరుగా ఉంటాయి, ఆత్మీయంగా చూస్తున్నప్పుడు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనకి కనపడే వచనాల్లో మనకేం కనపడుతుందంటే 20-21 వచనాల్లో కనపడే విషయాలు మనం చూడవచ్చు. ఒక గొప్ప ఇల్లు ఒకటి కనపడుతుంది. ఆ ఇంటిలో పాత్రలు ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ పాత్రలన్నీ కూడా 4 రకాల పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి వెండి, 2వది బంగారము, 3వది కర్రది, 4వది మట్టి. 4 పాత్రలు, 4 రకాల పాత్రలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా వాటిలో చారక అనే మాట చాలా విలువైన మాట. ప్రత్యేకంగా ఉండాలి. అవి కాకుండా ఇక్కడ వాడబడే పాత్ర ఎలాగుంటుందో ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధపరచబడిన పాత్ర మాత్రమే దేవుడు వాడుకుంటాడు. అక్షరానుసారంగా చాలామంది వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు,
చాలామంది ఉంటారు. వాస్తవానికి ఇక్కడ కనుక మనం చూస్తే ఈ పాత్రలు, ఆ గొప్ప ఇంటిలో వాడబడే పాత్రలు వెండి బంగారం విలువైనవి, అవి వాడబడే పాత్రలు అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అది కాదు. మనం లేఖనాల్లో నిదానించి పరీక్షించి చూసుకోవాలి. చూడండి నాన్న, నేను కొంచెం ఈ సందర్భం ఎందుకు పౌలు ఈ సందర్భాన్ని చెప్తున్నాడో కొంచెం మరలా నేను వెనక్కి వెళ్ళి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఈ 2వ తిమోతి పుస్తకంలో 2వ అధ్యాయం 14 నుంచి 3వ అధ్యాయం 9వ వచనం వరకు దుర్బోధకుల గురించినటువంటి సంగతులు అపోస్తలుడైన పౌలు తిమోతి తోటి సేవకునితో మాట్లాడేటువంటి విషయాలను మనం చూడొచ్చు. ఇందులో ఈ దుర్బోధకులు వట్టి మాటలు మాట్లాడతారని, ఆ వట్టి మాటలు కొరికెడి పండ్లు పాకినట్టు పాగుతాయని, వాళ్ళు విశ్వాసము నుండి తొలగిపోయేటట్టు చేస్తారని, మృతుల పునరుద్ధానం గతించిపోయిందని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ 19వ వచనంలో చాలా ప్రత్యేకమైన విషయాన్ని చెబుతూ 20-21 వచనాలు పౌలు ఏ ఉద్దేశంతో చెప్పాడనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం 19వ వచనాన్ని మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది, చూడండి, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క స్థిరమైన పునాది అనంటే ఏంటి అంటే, ఆయన వేసినటువంటి పునాది గల బండ మీద ఎవరెవరు కట్టబడ్డారో, ఎవరెవరు ఆ బండ మీద కట్టబడి ఎదుగుతున్నారో దేవునికి తెలుసు. అందుకనే స్థిరమైన పునాది మనకంటూ ఒకటి ఉంది. చూడండి, ఆ స్థిరమైన పునాది ద్వారా కట్టబడిన పిల్లలందరూ కూడా ఆయనకు తెలిసిన వారు, ఆయన ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పక్కాగా మనం ఇక్కడ 19వ వచనంలో చూడొచ్చు. కంటిన్యూ చేయనా? అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు. చూడండి, ప్రభు తన వారిని ఎరుగును అనునది, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును. ఇక్కడ చూడండి, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభు నామమును ఒప్పుకొనువాడు ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఇక్కడ చూడండి, దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను. ఇక్కడ చూడండి, ఇక్కడ దుర్బోధలో ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి అసత్యపు నడకని ఇక్కడ పౌలు ఓపెన్ చేస్తున్నాడు. మనం అక్షరంగా చదివితే ఇక్కడ మనకేమి కనపడదు. ఇప్పుడు గొప్ప ఇల్లు అనేది ఒకటి ఉంది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను. ఇప్పుడు చూడండి, గొప్ప ఇంటిలో ఏ ఏ పాత్రలు ఉన్నాయట? వెండి పాత్రలు ఉన్నాయంట. బంగారు పాత్రలను మాత్రమే కాక బంగారు పాత్రలు కూడా ఉన్నాయంట. కర్రవి ఉన్నాయి, మట్టివి కూడా ఉండును. ఇప్పుడు చూడండి, ఈ 2 రకాల గుంపుల యొక్క పాత్రలు కొన్నేమో ఘనతకి, కొన్నేమో ఘనహీనతకు వాడబడతాయి అని రాశారు. ఇప్పుడు మనందరి దృష్టిలో వెండి బంగారానికి మనందరం కూడా బాగా విలువిస్తాం. ఎందుకొరకంటే ఈ లోకంలో విలువ ఉన్నది దేనికి అంటే వెండి బంగారానికి చాలా విలువ ఉంది. నేను ఒక దైవజనుని ఎరుగుదును. ఆయన ఏమన్నాడంటే, అంత్య దినాల్లో వెండి బంగారాన్ని మనం సంపాదించుకొని పక్కన పెట్టుకుంటే శ్రమలు వచ్చినప్పుడు ఈ వెండి బంగారాలు ఉపయోగపడతాయి అనేటువంటి సేవకులు కూడా లేకపోలేదు. నా చెవులరా నేను విన్న సత్యాన్ని చెప్పాను. చూసారా, అంత్య దినాల్లో దేనికి విలువిస్తారంటే వెండికి బంగారానికి విలువిస్తారు. అలా వెండి బంగారము అనేటువంటి విలువల ద్వారా ఈ లోకం అంతా కూడా కొలతలు కొలుస్తుంది. చాలా జాగ్రత్తగా నాన్న చెప్పండి. నాన్న రమేష్, నాన్న మ్యూట్లో పెట్టినా రమేష్ అయ్యా.
రైట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనందరం కూడా గమనించినప్పుడు వెండి బంగారము అనేవి విలువైన వస్తువులు గనక ప్రభు వాడుకునే వాళ్ళంతా కూడా ఒక వెండి వలె బంగారం వలె ఉంటారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా, ఇది ఒక వస్తువుని దాని విలువలను బట్టి దేవుడు ఎన్నడూ కూడా వాడుకోడు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ వెంటనే ఆ వాక్యాన్ని సపోర్ట్ తీసుకొని మిస్లీడ్ అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. చూడండి, వెండి బంగారము అనే వచనాలను చూపించి ఎలాంటి పాత్రలను దేవుడు వాడుకుంటాడు అనే మాట చాలా త్వరగా మరి చూపించే వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉంటారు. చూడండి నాన్న, 1 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము మనం చదవండి నాన్న. అక్కడ 3వ అధ్యాయంలో 10 నుంచి 12 నుంచి చదవండి నాన్న. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, ఇప్పుడు చూడండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఇక్కడ చూడండి, మనందరం ఈ వాక్యాన్ని బట్టి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, వెండి, బంగారము, వెలగల రాళ్ళు, ఈ 3 ఒక కోవకు చెందింది. వెండి, బంగారము, వెలగల రాళ్ళు ఇవి అగ్నికి తట్టుకునేటువంటి వస్తువులు. తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇది అగ్నికి కాలిపోయే వస్తువులు. భూమండలం మీద 2 రకాల పరిచర్యలు జరుగుతున్నాయి. ఎలాంటి పరిచర్యలు అంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్ని చేత కాలిపోయే పరిచర్య. రెండవ పరిచర్య వెండి, బంగారము, వెలగల రాళ్ళు. చూడండి, వెండి అంటే విమోచనని, బంగారం అంటే విశ్వాసమని, వెలగల రాళ్ళు అంటే ఆయన కొరకు ఆత్మ చేత కట్టబడే మందిరమని మనందరికీ తెలుసు. ఇప్పుడు వీటిని బట్టి ఈ వచనాన్ని సపోర్ట్ తీసుకొని ఈ 2వ తిమోతి పత్రికలో ఉన్నటువంటి విషయాలను పోల్చేటువంటి దైవజనులు చాలామంది ఉంటారు. కానీ అది వేరు, ఇది వేరు. ఆ టెక్స్ట్ వేరు, ఈ టెక్స్ట్ వేరు. ఇక్కడ పౌలు చెప్పేటువంటి విషయాలు మనం గమనిస్తే, ఒక గొప్ప ఇల్లు ఉంది, అందులో యజమాని ఒక ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇల్లుంది, యజమాని ఉంది, పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలు ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయంటే 4 రకాల పాత్రలు ఉన్నాయి. ఏ పాత్రలు? ఒక పాత్ర పేరేంటో తెలిసిన బంగారం, ఒక పాత్ర పేరేంటో తెలిసిన వెండి, ఒక పాత్ర పేరేంటో తెలిసిన కర్ర, ఒక పాత్ర పేరేంటో తెలిసిన మట్టి. ఇప్పుడు వీటికున్న పేర్లండి. ఈ రోజుల్లో చాలామంది ఈ పేర్లను బట్టి దేవుడు వాడుకునే పాత్రలు ఇలా ఉంటాయి కాబోసు, మనందరం కూడా వెండి, బంగారము చేత నడిపించబడే వారిగా ఉంటే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకనే మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అక్కడ 21వ వచనం ప్రారంభంలో చదువునానా, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి. ఇక్కడ అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. వీటిలో చేరక అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? అంటే పైనున్న వాటిలో చేరక. ఇక్కడ చూడండి, మనందరం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, దుర్బోధలను గురించి పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఏ బోధల గురించి మాట్లాడుతున్నాడు పౌలు? దుర్బోధలు. ఇప్పుడు
నేను వెండిని, నేను బంగారాన్ని, నేను కర్రని, నేను మట్టి పాత్రని అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, సేవ చేయడానికి, సేవలో దేవుడు వాడుకోవడానికి ఒక వ్యక్తి యొక్క పాత్ర వెండిగా ఉంటే వాడుకుంటారు అనుకునే వాళ్ళు కొంతమంది, కొంతమంది బంగారంగా ఉంటే వాడుకుంటారని కొంతమంది అయ్యో నేను చాలా దీనుణ్ణి, నేను చాలా తగ్గించుకునేవాడిని, నేను కర్ర లాంటి వాడిని అని చెప్పుకునేవాళ్ళు అదొక కొంతమంది. మరి కొంతమంది ఉన్నారు, అయ్యో నేను మట్టినయ్యా, ముట్టుకుంటే కరిగిపోతాను, తగిలితే పెంకుల్లాగా ఇరిగిపోతాను, అయ్యో నేను ఎంతో తగ్గించుకునేవాడిని అని చెప్పుకునేవాళ్ళు ఇదొక బ్యాచ్. చూసారా, చాలామంది ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ఏమో నేను వజ్రాన్ని, నేను డైమండ్ని, నేను అసలు వెండిని, నేనెవరో తెలిసిన తెలుగు బాప్టిస్ట్ని, నేనెవరో తెలిసిన పెంతుకోస్తుని, నేనెవరో తెలిసిన మోజస్ చౌదరిని, నేనెవరో తెలిసిన మిలిటరీ ఆఫీసర్ని, నేనెవరో తెలిసిన పెద్ద ఉద్యోగస్తుని, నేనెవరో తెలిసిన లెక్చరర్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను, నేనెవరో తెలిసిన నాకు పెన్షన్ 80,000 వస్తుంది, ఇదిగో నేను ఉద్యోగం చేస్తూ జాబు చేయగలను అని చెప్పుకుని నేనెవరో తెలుసునా అని చెప్పుకునేవాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడంటే, అలాంటి వాళ్ళలో మీరు చేరక అని రాశాడు. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? ఏ వ్యక్తిని దేవుడు తన సేవలో వాడుకుంటాడు తెలిసిన, మీరు అలాంటి వాళ్ళలో చేరొద్దు. ఎలాంటి వాళ్ళలో చేరొద్దు? తన్ను తానే ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారు? నేనెవరో తెలిసినా అని చెప్పుకుంటారు. ఎవడైనా సరే నేనెవడో తెలిసినా, నా మినిస్ట్రీ ఏంటో తెలిసినా అని చెప్పుకునే వాళ్ళని నమ్మమాకండి. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇదేంటండి ఈ లోక ధర్మం కదా అంటారు. ఇదే దుర్బోధ. గమనించారా? ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా గుర్తుపట్టరండి. చూడండి, సృష్టికర్త భూమండలం మీద సేవ చేయడానికి వస్తే యేసు ప్రభు సేవ చేయడానికి ఆయన నువ్వెవరు అని చెప్పుకుంటున్నావు అని అడిగారండి శాస్త్రులు, పరిసయ్యులు. మీరు కావాలంటే లేఖనాలు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనం నుండి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా, నీవు అతని కంటే గొప్పవాడవా, ప్రవక్తులను చనిపోయిరి, ప్రవక్తలు కూడా చనిపోయారు, నిన్ను నీవెవడివని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. నిన్ను నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల, నా మహిమ వట్టిది, నా మహిమ వట్టిది, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురు. ఇప్పుడు చూడండి, నిన్ను నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు అని అడిగారండి. గుర్తుపడుతున్నారండి? నిన్ను నువ్వు ఎవరని చెప్పుకుంటున్నావు అని అడిగాడు. యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అంటాడు, అయ్యా నేనెవరో నన్ను నేను చెప్పుకుంటే నా మహిమ ఒట్టిదే. అదేంటండి, ఆయన ఎవరో చెప్పుకోవడం తప్ప అండి? ఇక్కడ మనుషులందరి దృష్టికి ఎలాగుంటుందో తెలిసిన, నేనెవరో తెలిసిన నేను రెవరెండ్ అని, మా మినిస్ట్రీ ఏంటో తెలిసిన పెంతుకోస్తు, మా మినిస్ట్రీ ఏంటో తెలిసిన గొంతుకోస్తు, మా మినిస్ట్రీ ఏంటో తెలిసిన హోసన్నా, మేమెవరో తెలిసిన బ్రాండు, మేమెవరో తెలిసిన విఐపి, మేమెవరో తెలిసిన మోజస్ చౌదరి, మేమెవరో తెలిసిన మా కులవేంటో తెలిసిన మేము అన్యజనులం, మేము రెడ్డీస్. ప్రభు అంటాడు, నానా నువ్వు వాళ్ళలో చేరమాక. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండే వస్తువుకి విలువ ఉంటుంది. ఈ లోకంలో వాళ్ళు పిల్లిగడ్డం కోటేసుకోకపోతే వాళ్ళని ఎవరు సేవకు పిలవరు. వాళ్ళకు ఒక గొప్ప మినిస్ట్రీ పేరు లేకపోతే ఎవరు పిలవరండి. మీకు విషయం చెప్పనా, నన్ను చాలామంది మీటింగ్ పిలిచినప్పుడు నా పేరు, నా మినిస్ట్రీ పేరు నేను చెప్పనయ్యా, నా ఫోటోలు కూడా ఇవ్వను అనంటే పిలవటం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. తెలుసా మీకు? ఎందుకో తెలిసిన, మీకు అసలు మినిస్ట్రీ పేరు లేదు. నాకు మినిస్ట్రీ పేరు లేదండి. నేను ఏ పెంతుకోస్తూ గొంతుకోస్తూ అని నేను ఎక్కడ పెట్టుకోలేదు. మీరు బైబిల్లో ఎప్పుడైనా చూసారా? మినిస్ట్రీ పేర్లు అపోస్తులు ఎక్కడన్నా పెట్టుకున్నట్టు బైబిల్ చరిత్రలో ఎక్కడన్నా మీరు చూడగలుగుతారా?
ఏమండి, గలతీ అనేది ఒక సంఘం, గలతీ అనేది ఒక ఊరు. చూసారా, ఊరు పేరు అది. అపోస్తులకి యేసు ప్రభు ఎక్కడా కూడా దర్శనమిచ్చి ఒక మినిస్ట్రీ పేరు పెట్టుకోమని ఎక్కడా కూడా ప్రభు బయలుపరచలా. మరి ఇప్పుడున్న సేవకులందరికీ మినిస్ట్రీ పేర్లు బయలుపరిచారండి. ఏమండి, ఆ రోజున అపోస్తుల కంటే గొప్పోళ్ళు అయిపోయారు ఇవాళ సేవకులంతా. ఇవాళ సేవకులు, సంఘాలు అన్నీ కూడా అపోస్తుల కంటే గొప్పవాళ్ళు అయిపోయారు. అంటే అపోస్తులకి సంఘ పేర్లు చూపించలేదు యేసయ్య. ఈ రోజున సేవ చేసే వాళ్ళందరికీ దేవుడంట దర్శనంలో సంఘ పేర్లు చూపించాడంట. ఒకడంటాడు, ఒకడు కల్వరి సంఘం అంటాడు, ఒకడు పెంతుకోస్తు సంఘం అంటాడు, ఒకడేమో హోసన్నా సంఘం అంటాడు, ఒకడేమో ఇంకేదో రకరకాల ఎవడిష్టం వాడిది, ఒకడు బేతస్తా సంఘం అంటాడు. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న మీరందరూ? ఎవరు నేర్పారు మీకు? బైబిల్ నేర్పిన పద్ధతులేనవి. సంఘం అంటే అర్థం ఏంటో తెలిసిన? మచ్చ లేనిది సంఘం, కళంకం లేనిది సంఘం. కళంకం లేనిది సంఘం, ముడత లేనిది సంఘం. మరి అది ఎట్టిది? లేనిది, డాగు మచ్చ కళంకం లేనిది సంఘం. మీరు గుర్తుపట్టారండి? మనలో ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉండి మచ్చ డాగు కళంకం లేకుండా యథార్థంగా నిర్దోషులుగా ఎవరైతే దేవుని ఎదుట వాక్యము చేత కడగబడి పరిశుద్ధ జీవితం చేస్తారో వాళ్ళే దేవునికి సంఘం. ఈ రోజున చాలామంది జీవితంలో సంఘము ఆజ్ఞను అతిక్రమించి ఎలాగా శపించబడుతుందో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. చూడండి, చాలామంది ఏమంటారంటే సాతాను తనకు తాను ఎలా పడిపోయాడో ఎవడికి అర్థం కాదు. ఎవడు కూడా ఎవడైనా సరే ఆజ్ఞను అతిక్రమించేటప్పుడు తనకు తానే పడిపోతాడు. చూడండి ఎలా పడిపోతాడు, ఎందుకు పడిపోతారో తెలుసండి? మీరు చదవండి. యెహెజ్కేలు పుస్తకంలో 28వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి నాన్న. యెహెజ్కేలు పుస్తకం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక. ఇప్పుడు చూడండి, లూసిఫర్లో పాపం ఎప్పుడు వచ్చిందో తెలిసిన? నువ్వు లోపల అన్యాయం పెంచుకుంటూ వచ్చావు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు అవ్వ ఆదామును పరీక్షించిన దేవుడు పరలోకమందున్నటువంటి దేవదూతలను పరీక్షించలేదంటారా? నా టాపిక్ ఇది కాదు కాబట్టి నేను దీని విషయాలు ఎక్కువగా మాట్లాడట్లేదు. నేను ఎందుకు ఈ విషయాలు ఇప్పుడు ఎత్తేనో తెలుసా? మనకు మనమే నాశనం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, మనకు మనమే ఆలోచించుకొని చూడండి, మన నిర్ణయం వెనక, మన ఆలోచన వెనక పడిపోయిన వాళ్ళు, ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళని మాదిరిగా పెట్టుకుంటాం. చాలామంది ఈ రోజుల్లో సంఘానికి వచ్చేటువంటి బిడ్డలు వాక్యం విన్న తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలా పడిపోతారో తెలిసినా? వాక్యం వింటారు, ప్రార్థనకు వెళ్తారు, వాళ్ళు చక్కగా నడిపించబడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఎలా పడిపోతారో తెలిసినా? నీ కళ్ళ ముందల దేవుని భయము లేకుండా తిరిగే వాళ్ళను చూసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు పడిపోతావు అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. చాలామంది ఈ విషయాలు గమనించరు. అందుకని దేవుడు ఏమంటారు తెలిసిన? ఎప్పుడూ కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విశ్వాసి అవిశ్వాసితో పొత్తు లేకుండా బతకాలి. గమనించారండి? విశ్వాసులతో అవిశ్వాసులు అంటే వాక్యానుసారంగా నడిచేవాళ్ళు, వాక్యము అనుసరించి నడవని వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడితే నువ్వు కూడా ఖచ్చితంగా పడిపోతావు, అడ్రస్ లేకుండా కూలిపోతావు. ఈ రోజుల్లో తమకు తామే నాశనం అయ్యేవాళ్ళు ఎలాగుంటారో తెలిసిన? నువ్వు చూసేవాళ్ళు భక్తిహీనులతో పొత్తు పెట్టుకొని వాళ్ళని మాదిరిగా చేసుకొని నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉంటావు. గమనించారా? ఈ రోజుల్లో దేవుడు నీతో మాట్లాడిన మాటకు విరోధంగా ఆజ్ఞను అతిక్రమించి నీ మట్టి శరీర ప్రేమను చూపించుకుంటూ డొల్లి చచ్చిన తర్వాత పరలోకంలో ఉంటానని భ్రమపడద్దు. ఇక్కడ మిమ్మల్ని మీరే మోసపరుచుకోవద్దు. నేను
దైవజనుడిగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. ఇక్కడ మనందరం కూడా చూడాల్సింది ఏంటంటే, యేసు ప్రభు పరిచర్య భూమండలం మీద ఒక ఆత్మను రక్షించడానికి ఒక దైవజనుడు ఎలాగుండాలో, ఒక సేవకుడు ఎలాగ ఉండి సేవ చేయాలో దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు సేవ చేస్తుంటే నిన్ను నువ్వు ఎవరు అని చెప్పుకుంటున్నాడు అడిగితే, నా గురించి నేను చెప్పుకుంటే నా మహిమ ఒట్టిదే అని చెప్తున్నాడు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనం నుంచి చదవండానా. యోహాను సువార్త 5వ అధ్యాయం 41. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. చూసారండి ఏ మాటతో ప్రారంభిస్తున్నాడో, నేను మనుషుల వలన మహిమ పొందేవాడిని కాదు, నేను మిమ్మల్ని ఎరుగుదును, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఇప్పుడు చూడండి, నేను చూడండి, లేదంటే 40వ వచనం నుంచి కూడా చదవండానా. అయితే మీకు జీవము కలుగునట్లు, మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు, మీరు నా దగ్గరికి రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపట్టారండి, మనుషుల వల్ల నేను మహిమ పొందేవాడిని కాదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, నేను మనుషుల వల్ల మహిమ పొందేవాడిని నేను కాదు. మరి ఎవరి వల్ల మహిమ పొందుతాడు? ఇప్పుడు ఈ వెండి పాత్రలు, ఈ బంగారపు పాత్రలు, వెలగల పాత్రలు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఎవరో తెలిసినా, నేనెవరో తెలిసినా, నేను రెవరెండ్ని, నేనెవరో తెలిసినా, నేను బిషప్ని, నేనెవరో తెలిసినా. ఈ రోజులండి బిషప్పులు అమ్మగారులు కూడా ఉండేవాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఆడోళ్ళు కూడా బిషప్పులు ఉన్నారండి. బిషప్పులంట, సంఘాలకు ఆడోళ్ళు బిషప్పులంట. పాస్టర్లు అయిపోయారు, బిషప్పులు అయిపోతున్నారు. ఏమండి, బైబిల్లో యేసు ప్రభు ఎక్కడైనా ఎలాంటి వాటికి చోటిచ్చాడండి? ఆలోచించేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో ఎంత దారుణంగా తయారైనాయి అంటే సంఘాలు అంత దారుణంగా తయారైనాయి. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనుషుల వల్ల నేను ఎక్కడ కూడా మహిమ పొందేవాడిని కాదు అని చెప్తున్నాడు యేసు ప్రభు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎరుగున్నాను, దేవుని ప్రేమ మీలో లేదు. చూడండి, మనుషుల వలన మెప్పు పొందేవాడి దగ్గర దేవుని ప్రేమ ఉండదు. గమనించారా? మనుషుల వల్ల మెప్పు పొందేటప్పుడు దేవుని ప్రేమ వారిలో ఉండదు అనే సత్యాన్ని మనం దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా ఉంటున్నాం. చూడండి, అన్నిటికంటే చివరికి మిగిలేది, నిలబడేది దేవుని యొక్క ప్రేమే. ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉంటుందో వాళ్ళు మాత్రమే నిలిచి ఉంటారు. గమనించారా? ఒకవేళ మనుషుల్ని గనక సంతోషపెట్టే సేవ గనక చేస్తే దేవుని ప్రేమ వారిలో ఉండదు. కంటిన్యూ చేయనా. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నానంటే అర్థం ఏంటి? తండ్రి నామం అంటే అర్థం ఏంటి చూసినా? ఆయన నామం పరిశుద్ధమైన నామము, పరిశుద్ధమైన నామం. మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనా సరే పరిశుద్ధతను నేర్పిస్తానంటే ఎవడో కూడా దైవజనుని అంగీకరించే వాళ్ళు ఎవరు లేరండి. మరి ఎవరిని అంగీకరిస్తారు తెలిసిన? ఈడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండి ఉద్యోగం చేసేవాడిని అనుసరిస్తూ ఉంటారండి. వీళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఏమండి, సేవ చేసేవాడు విశ్వాసము చేత సేవ చేయాలని లేఖనాలు రాయబడ్డాయి. ఏమండి, ఇప్పుడు వీళ్ళకి కావలసిన డబ్బంతా ఉంటే సేవ ఎట్ట చేస్తారు చెప్పండి? ఏమండి, ఒక మనిషికి కావలసిన డబ్బు ఉంది, సంపాదించుకుంటున్నాడు. రేపొద్దున ఎవరికన్నా శ్రమ వచ్చింది, నువ్వు ప్రార్థన చేయాలి రమ్మంటే వస్తాడా? రాడు. ఎలా ఈ మనుషులంతా కూడా ఎవరిని ఫాలో అవుతారో తెలిసిన? విశ్వాసం మీద ఆధారపడే కాపరిని వెంబడించరండి. మరి వీళ్ళు ఎవరు కావాలి? వీళ్ళకు ఉద్యోగం చేసుకునేవాడు డబ్బులు బాగా సంపాదించుకొని ఆడికే లోటు లేదన్న వాడిని పిలిచి ఇంటికి పిలిచి చక్కగా వాక్యం చెప్పించుకొని కానుకిచ్చి గొప్పగా ఘనపరుచుకుంటూ సరదాగా వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఎన్నిక చేసుకొని ఫాలో అవుతూ ఉంటారు. ఏమండి, దేవుని వాక్యానికి భయపడే పిల్లలు ఎవరైనా ఉన్నారండి? మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు ఏమన్నాడు తెలిసిన? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలిసిన? మీరు నేను వెండిని, నేను బంగారాన్ని అని చెప్పుకునే వాళ్ళతో మీరు చేరమాకండి.
అలాంటి గుంపుల వాళ్ళతో మీరు చేరొద్దు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడు నమ్ముతాడు? జీతగాడు నా సేవకుడు కాదని యోహాను సువార్తలో చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగును. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గమనించారా? ఏమండి, గొర్రెల కొరకు ఎవరు ప్రాణం పెడతారు చెప్పండి? గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక. ఏమండి, యేసు ప్రభు తన నోటితో మాట్లాడినా కూడా అర్థం కాని మైండ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారండి. ఏమండి, ఒక సేవకు దేవుడు ఒక ఆత్మను రక్షించడానికి ఒక దైవజనుడు దేవుడు ఎలా పిలిచాడో మనకు అర్థం కావట్లేదండి. కళ్ళకి లేఖనాలు కనపడతలేదా? నీ తల్లిని, తండ్రిని, నీ ఆస్తిని, అన్నదమ్ములని అన్నిటినీ విడిచిపెట్టి నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, అతడు నాకు శిష్యుడు కాదని యేసు ప్రభు తన నోటితో చెప్పినా కూడా అర్థం కదా. నువ్వు ఉద్యోగం చేస్తూ ఏం సేవ చేస్తావు? నీ చేతి నిండా డబ్బులుంటే విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసే కళలు ఉంటాయండి. నీ అవసరాలకు అన్నీ కూడా డబ్బులుంటే అన్ని వస్తువులు వచ్చేస్తాయి. నువ్వు దేవుని మీద ఆధారపడినట్టు రుజువేంటి? ఏమండి, ప్రభు మీద ఆధారపడి సేవ చేస్తున్నట్టు రుజువు ఉందండి? నీకు దేవునితో పని లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు సిరికన్నా దాసుడుగా, దేవుని కన్నా దాసుడుగా. అందుకనేనండి వాక్యం ఏం చెప్తుంది సార్, మీరు వాటిలో చేరమాకండి. అలాంటి వాళ్ళ గుంపుల్లో మీరు చేరొద్దు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. కంటిన్యూ చేయమ్మా. యోహాను సువార్తలో జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక. అయ్యా, జీతాలు తీసుకొని సేవ చేసేవాడు వాడు అసలు గొర్రెల కాపరి కాదని యేసు ప్రభు స్పష్టంగా తన నోటితో చెప్పిన, ఇప్పుడు నీ ఇంటికి నీకు వాక్యం చెప్పడానికి ఎవరు రావాలా? ఏ దైవజుడిని పిలవాలా? నీ కంటికి ఎవడు నచ్చితే వాడిని పిలుచుకుంటావు. నీకు బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు? నీకు ఒళ్ళు కొవ్వెక్కి దైవజనుడు అంటే ఎవరో కూడా నీకు అర్థం కాని పరిస్థితుల్లో భక్తి చేస్తూ చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోతాం అనుకున్నారేమో. భ్రమపడమాకండి, జాగ్రత్త. మనకు నచ్చిన భక్తి చేసుకొని బతికి పరలోకం వెళ్ళిపోతామని భ్రమపడమాకండి. మీకు తెలియపోతే బైబిల్లో చూడండి, పరిశుద్ధుల్ని దైవజనుల్ని అడగండి. వాడు జీతగాడు నాకు కాపరి కాదు, వాడు గొర్రెలు చదువునాను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక. జీతగాడు గొర్రెల కాపరి కాదు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. చూడండి, నీకేదైనా జ్వరం వచ్చింది, నీ కొరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమను. వాడు ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్తాడు. మా బాస్ ఒప్పుకోడు, మా ఆఫీసులో ఒప్పుకోడు, మా యజమానుడు ఒప్పుకోడు, మా ఉద్యోగం ఒప్పుకోదు, ఇప్పటికే సెలవులు ఎక్కువైపోయినాయి. నిన్ను నిర్దాక్షిణంగా రోడ్డు మీద నిన్ను వదిలేస్తాడు. ఏమండి, ఈ రోజున ఎవరు సేవకులు కాదో తెలియట్లేదండి. కొంతమంది సేవకులు ఉన్నారు. కొంతమంది ఎలాగుంటారు తెలిసిన, నేను వచ్చి వాక్యం చెప్పాలంటే 5,000 అండి, 20,000 అండి, ₹1,00,000 అండి. ఏమండి, వ్యాపారం చేసుకొని సేవ చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అందుకని వీళ్ళందరిలో చేరొద్దు. వీళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నేనెవరో తెలిసినా, నేను రెవరెండ్ అనేవాళ్ళు. నేనెవరో తెలిసినా, మాది పలానా సంఘం. ఏమండి, బైబిల్లో ఎక్కడైనా సంఘాల పేర్లు పెట్టుకున్నారండి? యేసు ప్రభు తన నామాన్ని పెట్టుకొని వచ్చాడంట. ఏంటా నామం? పరిశుద్ధత. నీకు సంఘానికి ఉండే పేరేంటో తెలిసిన? పరిశుద్ధ సంఘం. అంతే. పాపము లేని సంఘం, మచ్చలేని సంఘం, ముడత లేని సంఘం, కళంకము లేని సంఘం, డాగు లేని సంఘం, దానిని సంఘం అంటారు. వాక్యము చేత ఉదక స్నానం చేయబడేది సంఘం, దానిని సంఘం అంటారు. ఎవరిని పడితే వాళ్ళని నువ్వు మినిస్ట్రీ పేర్లు పెట్టుకొని
నేను సంఘానికి కాపరని చెప్పుకోమాడు. సంఘం అంటే ఏంటో తెలిసిన, పరిశుద్ధపరుచుకునే వాళ్ళకి నువ్వు కాపరివి. పరిశుద్ధత చూడండి, సంఘంలో ఎవరు ఉండాలో తెలిసిన, ఎవరు ఉంటే సంఘం అని పిలవబడదో తెలిసిన, బైబిల్ చదివేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. చదవండి రోమాపత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి నాన్న. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను బతిమలాడుతున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. గమనించారా? ఏ సేవ, ఏ సేవలో అయితే, ఏ సంఘములో అయితే సంఘ బిడ్డలు వారు తమ ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధతగా అప్పగించుకొని అందము, అలంకరణ, మోసం, రంగులు, ఎచ్చులు, ఏసాలు మానేసి రక్త మాంసాల్లో పరిశుద్ధతగా అప్పగించుకున్న వాళ్ళు ఏ సంఘములో ఉంటారో వాళ్ళని సంఘం అంటారు. అర్థమైందండి? ఎవరిని పడితే వాళ్ళని సంఘం అనరు. తమ శరీరాన్ని పరిశుద్ధతకు అప్పగించుకొని లోకానికి, ఆచారాలకి, మనుషుల పద్ధతులకి, వడ్డీలకి, చీటీలకి, నెయిల్ పాలిష్లకి, ఏమండి వెండి బంగారాలకి, నీ శరీర అందానికి, ఏమండి ఎవరైనా సరే నువ్వు ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చి వాక్యం విని వెళ్ళినా కూడా నీ శరీరాన్ని చంపుకోకపోతే నువ్వు సంఘము కాదు. గుర్తుపట్టారా? ఏ వ్యక్తులైతే తమ శరీరాన్ని, తమ ఇష్టాన్ని చంపుకొని పరిశుద్ధులు సంఘములో దేవుని కొరకు బతికే వాళ్ళు ఉంటారో అలాంటి సంఘాన్ని సంఘం అంటారు. ఎవరిని పడితే వాళ్ళని సంఘం అనరు. నీ ఒళ్ళు చూసుకొని, శరీర అవయవాలు చూసుకొని ముడుచుకునే నువ్వు సంఘం అనబడవో. ఈ రోజున 10 మంది కూడుకుంటే సంఘం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు పూలు పెట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, నెయిల్ పాలిష్లు వేసుకొని, ఉంగరాలు పెట్టుకొని, బంగారం చైన్లు వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి పరలోకి వెళ్ళిపోతాను అనుకున్నావేమో. జాగ్రత్త. అందుకని దేవుడు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళకి నువ్వు అలాంటి వారిలో చేరక దూరంగా ఉండు. మరి దేవుడు ఎవరిని వాడుకుంటారు? మళ్ళీ 20, 21 చదువునానా. 20, 21 కూడా చదువు బిడ్డ. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను. చూసారా? గొప్ప ఇల్లు ఉందంట. దాని పేరేంటో తెలుసా? చాలా గొప్పదే. గమనించారా? ఇల్లు అంటే ఎవరో తెలిసినా మనమే, సంఘమే. చూడండి ఆ మాట అపోస్తులు, క్షమించండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదవండి నాన్న. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. మీరు దేవుని ఇంటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. ఇప్పుడు మోషేకి ఇల్లు అంటే ఏంటిది? ఇశ్రాయేలీలే మోషేకి ఇల్లు, సంఘమే దైవజనుడికి ఇల్లు. ఆ ఇల్లు అనే సంఘములో ఏమేం పాత్రలు ఉన్నాయంట? ఒకడేమో నేను వెండిని అంటాడు, ఒకడేమో నేను బంగారాన్ని అంటాడు, ఒకడేమో నేను కర్రని అంటాడు, ఒకడేమో నేను మట్టిని అంటాడు, ఒకడేమో నేను దుమ్ముని ధూళిని అంటాడు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు అంటాడు. గమనించారా? కంటిన్యూ చేయనా? తిమోతి పత్రిక కంటిన్యూ చేయి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాకుండా కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడెను. ఎవడైనను వీటిలో చేరక. ఇప్పుడు చూడండి, ఎవడైనను అనే మాటకు అర్థం ఏంటి? ఎవడైనను అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవడైనా, సంఘములో ఉన్నవాళ్లే కాకుండా సేవకులైనా సరే, పాస్టర్లైనా సరే, సేవకులైనా సరే. ఇక్కడ సంఘములో ఉండేటువంటి దైవజనులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే, నేనెవరో తెలుసునా? నేను సింగర్ని. నేనెవరో తెలుసునా? నేను పెద్ద పాటగాడిని. నేనెవరో తెలుసునా? నేను పెద్ద ప్రసంగికుడిని. నేనెవరో తెలుసునా? నేను ఒక వెండిని, నేను ఒక బంగారాన్ని.
ఎలాగా చెప్పుకునే వాళ్ళలో చేరదు. వీళ్ళు ఎవరో తెలిసిన దుర్బోధకులు. వాళ్ళ నా సంగతి ఏంటో తెలిసిన, నేనెవరో తెలిసిన, నేను పాటగాడిని అని చెప్పుకుంటూ ఉంటారు. నేనెవరో తెలిసిన, మంచి ప్రసంగికుని, నేను అంతర్జాతీయ ప్రసంగికుణ్ణి, ఇంటర్నేషనల్ ప్రసంగికుణ్ణి. ఇలాంటి దౌర్భాగ్యంలోకి మీరు చేరమాకండి అని రాశాడు. మరి ఏ పాత్రను దేవుడు వాడుకుంటాడు? బైబిల్లో చూసేవాళ్ళు లేరు. చదువునానా, కంటిన్యూ చేయి. ఎవడైనను వీటిల్లో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటాడు చూసినా, బాబు ఎవడైనా సేవ చేయాలా, ఎవడైనా దేవుని చేతిలో వాడబడాలనుకుంటున్నాడా, వాడు మొట్టమొదట పరిశుద్ధపరుచుకోవాలి. నువ్వు పాట పాడాలన్నా పరిశుద్ధపరచుకోవాలి, వాక్యం చెప్పాలన్నా పరిశుద్ధపరచుకోవాలి. నువ్వు సంఘములో నువ్వు ఏ పరిచర్య చెయ్యాలన్నా మొట్టమొదట వాక్యానుసారమైనటువంటి జీవితమే, ఆజ్ఞ అతిక్రమం లేని జీవితమే పరిశుద్ధ జీవితం. ఏమండి, వాక్యం కోరుకున్న జీవితం నువ్వు చేస్తున్నావా? అలాంటి వ్యక్తిని మాత్రమే. పరిశుద్ధత లేకుండా నేను విశ్వాసిని, నేను మంచోడిని, నేను పాటగారిని, నేను వాక్యం బాగా చెప్తాను, నేను రెవరెండ్ని, నేను బిషప్ని, ఏం నాటకాలు పనిచేయవండి. ఈ రోజున మనుషుల్ని సంతోషపెట్టడానికి నీ జీవితంలో నీకు మనుషుల యొక్క గొప్పతనాలు, ఏది మనుషుల దృష్టికి గొప్పో, ఏది మనుషుల దృష్టికి విలువైందో వాటి పేర్లు పెట్టుకొని, వాటిని పెట్టుకొని నువ్వు సేవ చేస్తూ ఉంటే రేపొద్దున నీ సేవ పరలోకమందున్న దేవుని యొద్దకు చేరదో. గమనించారా? అందుకని దేవుడు ఏమంటున్నాడు సార్, ఏ వ్యక్తి అయినా సేవ చేయాలంటే, ఏ వ్యక్తి అయినా సంఘములో ఉండాలంటే అతని బ్రతుకులో పరిశుద్ధ జీవితం ఉండాలి, పరిశుద్ధులను ప్రేమించాలి. గమనించారా? ఈ రోజున దేవుని ఆరాధించడం కన్నా, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ని స్తుతించడం కన్నా పక్క నుండి ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడడం ఎక్కువ విలువిచ్చేవాళ్ళు. ఏమండి, నువ్వు దేవుని కంటే ఏ ముచ్చట్లకు విలువిచ్చినా, దేవుని సన్నిధి కంటే నువ్వు ఎవరితో మాట్లాడినా ముందర నువ్వు అడ్రస్ ఉండవు. అర్థమైందండి? అడ్రస్ లేని పనులు చేసుకోమాకండి. మీకు విషయం తెలిసిన, పరిశుద్ధుల సహవాసం నుండి ఒక వ్యక్తి తొలగిపోవడానికి ముందల అది ఒక్క రోజులో జరగదండి, నిదానంగా జరుగుద్ది. మీకు విషయం చెప్తున్నా, మీరు సంఘంలోకి వస్తారు కదా, వాక్యం వింటారు కదా, మీ మనసును వాక్యం నుండి చెరిపేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మీ చుట్టూ ఉంటారండి. ఒక్కరోజులో నువ్వు చెరబడవు. ఒక్కరోజులో పరిశుద్ధుల్ని విడిచిపెట్టి నిర్ణయం చేసుకొని సంఘాన్ని మానేసి నువ్వు వెళ్ళిపోవు. నీ మనస్సాక్షిని నిదానంగా చెరిపేస్తూ ఉంటుంది అపవాది. ఎలాగో తెలిసిన, నీ పిల్లలకి నీకు విలువలు ఎక్కువ, ఘనతలు ఎక్కువ, పొగడాల, విలువలు ఎక్కడొస్తే అక్కడ. నేను చెప్తున్నాను, ఇవేవి పనికి రావండి. మీరు గుర్తుపట్టలేరు. మీ శరీర ప్రేమల ద్వారా మీరు ఖచ్చితంగా మోసపోతారనే సందర్భాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుడు నీకే మహిమ ఉండకూడదు. పరిశుద్ధత ఒక్కటే మనిషికి మహిమ. ఒక దైవజనుడికైనా, సంఘములో విశ్వాసికైనా వాక్యానుసారంగా ఆజ్ఞను అతిక్రమించకుండా పరిశుద్ధులు దేవుడు ఏది చెప్పాడో ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకటం అనేదే పరిశుద్ధ జీవితం అనేదే. దేవుని చేతిలో దేవుడు నిన్ను వాడుకోవాలన్నా, సంఘములో నువ్వు విశ్వాసివై ఉండాలన్నా ఖచ్చితంగా నువ్వు ఎవరివై ఉండాలో తెలిసినా, నీకు అర్హత ఏం కావాలో తెలిసినా పరిశుద్ధత ఒక్కటే. నువ్వు కులాన్ని పెట్టి నేను మోజస్ చౌదరిని చెప్పుకుంటే, నేను విపి రెడ్డినని చెప్పుకుంటే, నువ్వు కులాల పేర్లు చెప్పుకొని నువ్వు సేవలు చేస్తే పనికి రావు. గుర్తుపట్టారండి? ఈ రోజున దేవుడు లక్ష్యం ఉంచేది ఏంటో తెలిసిన, ఆయన చెప్పిన మాట విని ఆజ్ఞను అనుసరించేటువంటి జీవితమే, అదే పరిశుద్ధ జీవితం. ఈ రోజున ఏ వ్యక్తి అయినా దేవుని చేత అంగీకరించబడాలంటే పరిశుద్ధ జీవితం ఒక్కటే. చూడండి నాన్న, రోమాపత్రికలో ఒక మాట చదవండి నాన్న. రోమాపత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాన్ని చదవండి నాన్న.
రోమాపత్రిక అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగు చేసితివని నన్ను ఎందుకు ఇలాగు చేసితివని రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ముద్దలో నుండే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకును మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకును నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను చూడండి, ఉగ్రత పాత్రమైన ఘటములకు ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, పుట్నోట్లో ఏమన్నదో చూడండి. అక్కడ ఎక్కడ యాలయనగా మీరు 9వ అధ్యాయం కదా, మళ్ళొకసారి చదువునాను. అవును గాని దేవునికి ఎదురు చెప్పుట నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అలాగున దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును. అక్కడ ఏ అని ఉంది చూడండి, పుట్నోట్లో ఏమని ఉంది చూడండి. ఏం లేదా, 1 అని ఏం లేదా. పుట్నోట్లో మూల భాషలో 21వ వచనంలో చూడండి, ముద్దలో ఒకటి ఘనతకును మరొకటి కుమ్మరవానికి అధికారం లేదా అలాగున దేవుడు తన ప్రభావము చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడిన ఉగ్రత పాత్ర అయిన ఘటమును ఆయన బహు దీర్ఘశాంతముతో సహించనేమి. చూడండి, మరియు మహిమ పొందుటకు అన్న దగ్గర పుట్నోట్లో 1 అని ఉంది చూడండి. 23వ వచనం చూడానా. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా చాలే. ఇక్కడ మహిమ పొందుటకు అన్న దగ్గర పుట్నోట్లు ఏమన్నా చూడండి. అక్కడ ఏం లేదు అసలు, పుట్నోట్ దానికి లేదు అమ్మా, దానికి లేదు ఏం. దానికి లేదా, ఎక్కడో చూసానండి నేను. పుట్నోట్ ఉండాలమ్మా. 20లో నా కళ్ళు సరిగా 22 22 చూడానా. 9:22. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు పుట్నోట్లో ఏం. సరేలే, ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏదో మిస్ అయ్యానులే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించేటప్పుడు చూడండి, ఎంత చక్కటి మాటను మనం చూడవచ్చు. ఒక పాత్రని ఘనతగాను ఘనహీనంగాను నువ్వు చేసేవెందుకు అని మనం సృష్టికర్తను అడగొచ్చా? ఎందుకని ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటున్నారో తెలిసిన, నేను రెవరెండ్ అయితే బాగుండేది, నేను మంచి బిషప్ని అయితే బాగుండేది, నేను మోజస్ చౌదరి గారిని అయితే బాగుండేది, నేను మంచి ప్రవచించేవాడిని అయితే బాగుండేది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు వాడుకునే పాత్రకి దేవుడిచ్చే విలువేంటో తెలిసిన పరిశుద్ధత. పరిశుద్ధత అని దేన్ని అంటాం? దేన్ని మనం అనొచ్చు పరిశుద్ధత అని? పరిశుద్ధత అని దేన్ని అంటాం తెలిసిన, ఆయన మాట విని
జీవించటమే పరిశుద్ధత అని అంటాం. మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టినందుకు నా పరిశుద్ధతను నువ్వు అవమానపరిచావు అన్నాడు దేవుడు. అర్థమైందండి? అంటే మోషే బండతో మాట్లాడమంటే కొట్టినందుకు దేవుడు ఏమన్నాడంటే నా పరిశుద్ధతను నువ్వు అవమానపరిచావు అన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? దేవుడు నువ్వు పండు తింటే చస్తావంటే చస్తావు అంతే. నువ్వు దినములు, సంవత్సరములు, మాసములు, పండగలు, క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, సంవత్సరకాలు చెయ్యొద్దంటే చెయ్యొద్దంతే. చేస్తే పనికిరావు నువ్వు. అంటే నీ కొరకు పరిశుద్ధులు పడిన ప్రయాసంతా వృధా అయిపోద్దని రాశాడు. అంటే యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిందంతా కూడా వేస్ట్ అయిపోద్ది. నువ్వెప్పుడైతే శరీర సంబంధమైన ఆజ్ఞను అతిక్రమించావో, చూడండి, మన సంఘంలో ఒక 12 ఏళ్ల బాబు చనిపోయాడు. వాళ్ళ అమ్మోళ్ళంతా బాగున్నారు, ఆచారాలు ఏం చేయొద్దన్నాం, మానేశారు, బాగానే ఉంది, ఆచారాలు ఏం చేయలే, బాగున్నారు. తర్వాత పాతిపెట్టి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అసలు, మేము ఇంటి వచ్చేసిన తర్వాత నేను సేవకి విజయవాడ వచ్చిన తర్వాత నేను లేను కదా, ఇక వాళ్ళు ఏం చేశారు సార్, పొయ్యి వాళ్ళ బాబు యొక్క సమాధికి పెద్ద సమాధి కట్టి పెద్ద బండరాయేసి పెద్ద ఫోటో పెట్టి ఏమండి చేశారు. ఈ రోజున దైవజనుల ముందల, సంఘం ముందల ఏమండి మన పరిశుద్ధులు ఎలాగూ నడిపించబడ్డారు. బైబిల్లో చక్కగా మీరు గోరీలు కట్టొద్దు, సమాధులు కట్టొద్దు అని మత్తయి సువార్తలో యేసు ప్రభు తన్నోటితో చెప్పిన మాటలు విన్నా కూడా ఎవరికీ పట్టింపు లేదండి. ఈ రోజున సమాధుల దొడ్డి నిండా కూడా సమాధులేండి. ముస్లిమ్స్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ముస్లిమ్స్ ఎట్టుంటారు తెలుసునండి, ఏ దేనికి కూడా సమాధులు కట్టరండి వాళ్ళు. గమనించారా? వాళ్ళు చక్కగా ఒక వ్యక్తి చనిపోతే మట్టిలో పాతి పెడతారు, 6 నెలల తర్వాత పూర్తిగా దాన్ని తీసేస్తారు, దాని బోన్స్ గీన్స్ మొత్తం బయటికి తీసేసి పారేస్తారు. గుర్తుపట్టారా? వాళ్ళ సమాధులు చూడు, ఎన్నడో నిండవు, ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటాయి. ఎందుకో తెలిసిన, ఎక్కడా కూడా సమాధులు కట్టి రాళ్లతో కట్టుబడులు కట్టరండి. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వాళ్ళు పాస్టర్లే దగ్గరుండి సమాధులు కట్టించి పెద్ద బొమ్మలు చేపించి ఏందో మరేదో ప్రపంచంలో 10,000 మంది, లక్షల మందికి ప్రాణం పెట్టి కాపాడి రక్షించిన యేసు ప్రభువుకు ఫోటో కట్టినోడు ఎవడు లేడు, యేసు ప్రభువుకు సమాధి కట్టినోడు ఎవడు లేడు. ఏమండి, ఎంత దారుణమైనటువంటి పరిచర్యలు చేసేవాళ్ళు అయిపోయారండి వాళ్ళ సేవకులు. అంత దారుణమైనటువంటి పరిచర్యలు చేసే సేవకులు అయిపోయారు. బిడ్డలారా జాగ్రత్త. ఒక మనిషి చనిపోతే ఘనహీనంగా విత్తబడాలని వాక్యం చెప్పబడినా కూడా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మరి 40 వచనం నుండి మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒక మనిషి పునరుద్ధానంలో లేపబడేవాడి సమాధి ఎలా కట్టాలో, ఎలా చెయ్యాలో, సమాధి కట్టడం కాదండి, ఎలా పాతి పెట్టాలో అన్నీ కూడా రాసి ఉన్నాయి. చూసేవాడు ఎవడు లేడు, లేఖనాలు చదివేవాడు ఎవరు లేడు, వాక్య ప్రకారంగా పరిచర్యలు చేసేవాళ్ళు ఎవరు లేరు. పిల్లరా జాగ్రత్త. దేవుని ఎదుట ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఒకవేళ నేను కనుక ప్రభువు పిలిస్తే నా సమాధులు కట్టడం కానీ, తవ్వి అసలు ఎక్కడ పాతి పెట్టారో కూడా కనపడకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ ముందుగానే చెప్తున్నాను. నేను చనిపోయిన తర్వాత, ప్రభువు నన్ను పిలిచిన తర్వాత నా రాయి మీద పేర్లు కానీ, ఎక్కడా కూడా ఎలాంటి పేర్లు, గొలతలో మంచి పోరాటం పోరాడి ఊగాడని ఏమి రాయక్కర్లా. అర్థమైందండి? రాళ్ళ మీద ఎలాంటి పేర్లు పేర్చి రాయక్కర్లా, ఎలాంటి సమాధులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందండి? అసలు ఆ సమాధి ఎక్కడుందో కూడా ఏ మనిషి కూడా కంటికి కూడా కనపడకూడదు. చక్కగా మట్టిగా అప్పగించాలి, అంతవరకే. గమనించారండి? ఈ రోజుల్లో లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా నడిపించబడే పరిశుద్ధ జీవితం చేసేవాళ్ళు మాత్రమే, గుర్తుపట్టారా? అలాంటి వాళ్ళను మాత్రమే దేవుడు లక్ష్యం ఉంచుతాడు. అందుకనే ఈ 2 తిమోతి పత్రికలో 20-21 వచనంలో అందుకని చెప్పింది, ఎవడైతే పరిశుద్ధ జీవితం చేస్తాడో అలాంటి పాత్రను మాత్రమే వాడుకుంటాడు. చదవండి నాన్న,
21 వచనం చదువున్నాను మళ్ళీ ఒకసారి. వీటిలో చేరక ఎవడైనను అంటే సంఘములో విశ్వాస అయినా దైవజనుడైనా సరే వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, చూడండి, ఎవడైనా తన్ను తాను పవిత్రపరచుకోవాలంట, వాడు పరిశుద్ధపరచబడి. ఇప్పుడు చూడండి, తన్ను తాను పవిత్రపరచుకున్నవాడు నెంబర్ 1 పరిశుద్ధపరచబడతాడు. యజమానుడు అప్పుడు అతన్ని వాడుకోవటానికి అర్హత పొందినవాడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన వాడై ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. చూడండి, ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటది. ఆ పాత్రను దేవుడు ఘనపరుస్తాడు. గమనించరా, ఏ పాత్రను పడితే ఆ పాత్రను ఘనపరచడం. ఇక్కడ 22 నుంచి 26 వరకు తన్ను తాను ఎలా పరిశుద్ధపరచుకోవాలో ఇక్కడ ఈ వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే విశ్వాస అయినా పాస్టర్ అయినా సంఘంలో తన్ను తాను ఎవడైతే పరిశుద్ధతకు అప్పగించుకొని ఆయన వాక్యానుసారమైన జీవితం చేస్తూ పరిశుద్ధ జీవితం చేస్తాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుడు వాడుకునే పాత్ర అవుతాడు. అతని దేవుని చేత ఘనపరచబడే పాత్రగా మార్చబడతాడు. దేవుడు ఆ పాత్రని ఘనపరుస్తాడు. మనుషులెవ్వరూ కూడా ఘనపరచవలసిన అవసరం లేదు. గుర్తుపట్టారండి? ఈ రోజున సేవ ఎలా చేస్తున్నారంటే మినిస్ట్రీ పేర్లు, ఏమండి, వ్యక్తుల పేర్లు, ఏమండి, ఈ రోజుకి ఎవరైనా ఏ సేవకుడైనా ఒక ఆత్మ కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడండి? ప్రాణం పెట్టిన యేసయ్యను పక్కన పెట్టేసి ఈ రోజున ఫోను నిండా చచ్చిపోయిన పాస్టర్ల ఫోటోలు, ఏమండి, ఆయన డెకరేషన్లో ఏందో మరి. జాగ్రత్త, దేవుని ఎదుట ఒక దైవజనుడిగా చెప్తున్నాను, జాగ్రత్త. ఏ పాత్రను పడితే ఆ పాత్రను దేవుడు వాడుకోడు. ఇలాంటి దుర్బోధకుల యొక్క పాత్రలోకి మీరు చేరక, 21 వచనంలో కరెక్ట్గా రాశాడు, మీరు చేరొద్దు. ఇదంతా కూడా దుర్బోధ, ఇదంతా కూడా దుర్బోధకుల యొక్క గుంపు. మీరు చేరే సంఘం ఎలా ఉండాలి తెలిసిన? పరిశుద్ధులు సంఘములో ఉండాలి.